తాను నేను మహమ్మద్ రఫీ అనేటువంటి ఈ సినిమాని చిత్రీకరించి ఈరోజు ఆడియో రిలీజ్ చేస్తున్నందుకు వారందరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా. వాళ్ళందరినీ వాళ్ళకి ఆశీర్వచనాలు తెలియజేస్తా ఉన్నా. నాకైతే తెలీదు దీనిలో ఏముందో. ఇందాక అడిగాను ఏంటని. దీనిలో ఈ సినిమా అంతా క్రైమ్ అండ్ లవ్, ఈ రెండు పరస్పరం లవ్ ఎక్కడ ఉంటుందో క్రైమ్ అక్కడ ఉంటా ఉంది. ఇటీవల కాలంలో ఈ రెండు కనుక కలపపోతే, మిక్స్ అయిపోతే దానిలో ఆ రసవత్తరంగా ఉండదనే ఉద్దేశంతో కొత్త ప్రొడ్యూసరు, డైరెక్టర్ వీళ్ళందరూ ఈ క్రైమ్ అండ్ లవ్ స్టోరీ మరి చేశారు. తను నేను మహమ్మద్ రఫీ అనేది. ఈ పిక్చర్ చాలా విజయవంతంగా ఆడాలని, విజయవంతంగా ఆడిన తర్వాత ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉండాలి, ఇంకా ఎన్నో సినిమాలు భవిష్యత్తులో తీసి రాష్ట్రం యొక్క ప్రేక్షకులకు అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వారందరికి కూడా నా ఆశీర్వచనాలు తెలియజేస్తూ వాళ్ళని అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తను నేను మహమ్మద్ రఫీ ఔత్సాహమైనటువంటి యువకులు. ఈ పరిశ్రమకు కొత్త వాళ్ళు అయినప్పుడు కూడా ఒక ప్రయత్నం చేసి, ప్రయత్నమే కాదు ఒక సాహసం చేసి ఈ సినిమాను పూర్తి చేసినటువంటి ప్రొడ్యూసర్ అనేష్ బాబు గారు, జగన్నాథ్ గారు, డైరెక్టర్ ప్రకాష్ మార్తా గారు, మ్యూజిక్ డైరెక్టర్ రామనారాయణ గారు, కెమెరామెన్ బిఎస్ కుమార్ గారు మరియు ఇతర టెక్నీషియన్స్ ఈ సినిమాలో పాత్రలు పోసినటువంటి హీరో, హీరోయిన్, విలన్లు కూడా ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే క్రైమ్ అన్నప్పుడు విలన్లు ఉంటారు. అదేవిధంగా ఓకే చూస్తే మాత్రం నిజ జీవితంలో విలన్లాగా లేడు, కానీ సినిమాలు మాత్రం బహుశా విలన్గా బాగానే యాక్ట్ చేసినట్టు కనపడతా ఉంది ట్రైలర్ చూసినప్పుడు. మిత్రులు ఉదయం వచ్చి సాయంత్రం ఆడియో రిలీజ్ ఉంది మీరు రావాలన్నప్పుడు బహుశా ఇవాళ నేను ఉండకపోవచ్చు, కర్నూలుకు వెళ్తానని చెప్పినాను. బట్ కొత్తగా వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ఆ కార్యక్రమాన్ని మార్నింగ్ వాయిదా వేసుకొని అటెండ్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాను. నా హృదయం నిన్ను పిలిచింది గానమై వేణుగానమై అని చెప్పి ఆ పాటలో ఆ మహమ్మద్ రఫీ పేరుని భూలోకం ఉన్నంత వరకు ఎవడో మర్చిపోడు. అట్లాంటి పేరుని వీళ్ళు పెట్టుకుంటాం. టైటిల్లో ఫస్ట్ సక్సెస్ స్టార్ట్ చేశారు వీళ్ళు. తను నేను మహమ్మద్ రఫీ. ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా చూద్దామనే ఆ ఫీలింగ్ ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేష్ బాబు కానీ, డైరెక్టర్ ఓం ప్రకాష్ కానీ, అలాగే కో ప్రొడ్యూసర్ జగన్నాథ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ్, ఇంతమందిని ఇప్పుడు చూసాం. మనం ట్రైలర్స్ చూసాం, ఆడియో చూసాం. ఒక క్రైమ్ మర్డర్ మిస్టరీ లాగా ఇవాళ యూత్కి ఏమైతే కావాలో ఆ యూత్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ సినిమాలో ఉంది. అందరూ చూడాలని, అందరూ మద్దతు పలకాలని, అందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సిబ్బంది అందరికీ కూడా, సినిమా ప్రొడక్షన్ యూనిట్ అందరినీ కూడా, యాక్టర్స్ యాక్ట్రెసెస్ అందరూ అభినందిస్తా ఉన్నాను. ఆశీర్వదించే అంత స్థాయి లేదు, కానీ అభినందించి ప్రోత్సహించే కోరికలు మాత్రం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర తీసిన సినిమాలు సాంకేతికంగా కానీ మిగతా విషయాలలో కానీ చాలా ప్రసిద్ధి చెందుతున్నాయి. నేను మొన్ననే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజర్స్ కోరిక మేరకు నేను ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను. అక్కడ చూస్తే మన దగ్గర తీసిన ఈగ లాంటి సినిమాలు ప్రపంచంలోని అన్ని దేశాలను మన్నలు పొందినాయని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నా, గర్వపడతా ఉన్నా. అంతేకాదు షార్ట్ ఫిల్మ్స్, ఐ హ్యావ్ సీన్ ఎ డజన్ ఆఫ్ అవర్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ exhibiting there in Cannes Film Festival. It's a matter of pride and record. It's a matter of great, satisfaction for us. ఈ రకంగా చిత్ర పరిశ్రమ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రెండు అభివృద్ధి చెందుతున్న నేపథ్యం లోపల యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మీడియా, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్. ప్రపంచంలో ఈ రంగంలో ఉన్న వ్యాపారంలో మన దేశం కేవలం 1% మాత్రమే. దాదాపు గేమింగ్ అండ్ యానిమేషన్లో $180 బిలియన్ వ్యాపారం కొనసాగుతూ ఉంది. ఈ సినిమా
సిఆర్సి, క్రైమ్, రొమాన్స్ అండ్ కామెడీ. ఈ మూడు ఉన్నట్టుగా కనబడతా ఉంది. కానీ థర్డ్ పార్ట్ కామెడీ ఇందులో చూడలేదు, కానీ ఉంటుందని భావిస్తున్నాను. ఆహ్లాదం కలిగించే విధంగా లేకపోతే మనోరంజకం కానేరదు. మనోరంజకం కాకపోతే మీ ప్రయత్నాలకు, మీ విలువకు, మీ పెట్టుబడికి ప్రతిఫలం రాదేమో. మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అద్భుతంగా 4 పాటలు ఇచ్చాడు. 4 పాటలు అంటే అద్భుతంగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఆహా ఓహో అనేది మీ అందరూ విని విని చెవులు చిల్లులు పడిపోయి ఉంటాయి, కానీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకేసారి 3 సినిమాలు చేయడం అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఆ పని ఆయన చేస్తున్నాడు. అద్భుతమైన సినిమా, అది కూడా రిలీజ్కి ఉంది. ఆ ఎపిసోడ్లో నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడే అతని స్పార్క్ నాకు నచ్చింది. నేను అది అప్పుడే ఫిక్స్ అయిపోయాను అతని గురించి. ఆ సినిమాలోనే చూసి ఇతనితోనే నేను హీరోగా ఏదైనా తీసుకుని నా ప్రయత్నం నేను చేయాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి ఆ సందర్భంగా అనుకున్నదే ఈ తను నేను మహమ్మద్ రఫీ. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు తను ఎప్పుడు సరే ఇది కరెక్టేనా, ఇది ఇంతేనా, ఇంకా ఏమైనా చేద్దామా, ఇంకో ట్రై చేద్దామా ఇదే అంటాడు. కానీ ఎప్పుడు ఇది ఓకే సార్, ఇంతే సార్ అని ఎప్పుడు తన వర్షన్ ఎప్పుడు చెప్పడు. డైరెక్టర్కి ఏది కావాలో అది ఇవ్వడానికి తను ఎప్పుడు ముందుంటాడు. వినండి, బాగా చేసాం. ఆడియో మంచి సాంగ్స్ వచ్చాయి. చాలా కష్టపడ్డారు ఓం ప్రకాష్ గారు, హీరో గారు అందరూ. ప్లీజ్ బ్లెసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ రావాలి, ఒక పేరు రావాలి టీం మొత్తానికి అని కోరుకుంటున్నాను.